తెలంగాణ ప్రజలకు శుభవార్త. చాలా స్టేషన్‌లో కొత్తగా హాల్ట్లు. సో, మీరు చూసుకున్నట్లయితే 14 స్టేషన్‌లో రైళ్లకు అదనపు స్టాపేజీలైతే ఇవ్వబోతున్నారు. సో, మిర్యాలగూడలో ఆగనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్. మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లను 14 స్టేషన్లు అదనపు స్టాపేజీలు కలిపి రైల్వే శాఖ అయితే కల్పించిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అయితే అన్నారు. తన విజ్ఞప్తి మేరకు వీటిని ఇచ్చినందుకు ఆయన ఆయా వివరాలతో శుక్రవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో నడిచే పలు రైళ్లను తెలంగాణలో 14 స్టేషన్లు అదనపు స్టాపేజీలు వచ్చాయని, ఇందులో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 9 స్టేషన్లు ఉన్నాయన్నారు. కాజీపేట బల్లార్షా ఎక్స్ప్రెస్ రాఘవాపురంలో, బల్లార్షా కాజీపేట ఎక్స్ప్రెస్ మందమరిలో, పూణే కాజీపేట ఎక్స్ప్రెస్ మిర్యాలగూడలో, దౌండ్ నిజామాబాద్ ఎక్స్ప్రెస్ నవీపేటలో, తిరుపతి ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్ప్రెస్ మేడ్చల్లో, అదేవిధంగా భద్రాచలం బల్లార్షా సింగరేణి మేము ఎక్స్ప్రెస్ బేతంపూడిలో, నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ మహబూబాబాద్లో, సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ మిర్యాలగూడలో, సికింద్రాబాద్ భద్రాచలం రోడ్డు కాకతీయ ఎక్స్ప్రెస్ తడికలపూడిలో, రేపల్లె సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రామన్నపేటలో, గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఉందానగర్లో, కాజీపేట బల్లార్షా ఎక్స్ప్రెస్ రేచ్ని రోడ్లో, సికింద్రాబాద్ తిరుపతి సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ప్రెస్ నెక్కొండలో, భద్రాచలం రోడ్ సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్ప్రెస్ బేతంపూడిలో ఆగుతాయని చెప్పేసి అన్నారన్నమాట. సో, ఈ విధంగా కొత్తగా రైల్వే స్టేషన్లో అయితే ఆగబోతున్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.